ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. మట్టి గణపతే మహాగణపతి అన్న నినాదంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేస్తున్న ఉచిత మట్టి గణపతులు పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ మరియు సబ్ కలెక్టర్ ఉమా హారతి గారల సమక్షంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించినట్టయితే పర్యావరణాన్ని కాపాడినవారవుతారని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన వాసవి మా ఇల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంత కిషన్ గారిని, సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ తోపాజీ అనంత కిషన్ గారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. మా ఇల్లు సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ పుల్లూరి ప్రకాష్ గారు వివరిస్తూ గత 17 సంవత్సరాలుగా సంగారెడ్డి పట్టణ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజలకు దాహార్తిని తీర్చడానికి 2 వాటర్ ట్యాంకర్ల ద్వారా 100 రోజులు మంజీరా నీటిని ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు శ్రీ మ్యాడం రాధాకిషన్, శ్రీ జూలకంటి బుచ్చిలింగం, శ్రీ కటుకం విజయ్, శ్రీ కొంపల్లి విద్యాసాగర్, శ్రీ అనుముల సంతోష్, శ్రీ నామా భాస్కర్, శ్రీ ఇరుకుళ్ల ప్రదీప్ కుమార్, శ్రీ ఆమేటి మహేందర్, శ్రీ కన్నయ్యగారి మనోహర్, శ్రీ మిరియాల పాండురంగం, శ్రీ రాచర్ల ప్రసాద్, శ్రీ దాచేపల్లి రవీందర్, శ్రీ డాక్టర్ రాధాకృష్ణ, శ్రీ ఆమిటి కృష్ణ, శ్రీ చంద్రిక కరుణాకర్, శ్రీ సుధాకర్, శ్రీ గంగేరి శ్రీహరి, శ్రీ బుస్సా శ్రీనివాస్, శ్రీ గాది శివకుమార్, శ్రీ చంద్రశేఖర్, శ్రీ గుండా సత్యనారాయణ, శ్రీ గెల్లి వెంకటేశ్వర్లు, వినాయకులను తయారు చేసిన కాశీపూర్కు చెందిన శ్రీ రమేష్ బాబు, శ్రీ మధు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం बोलो गणेश महाराज की जय. సార్ మీరు మేడం అందరు నిలబడండి ఒకసారి. కొంచెం వెనక్కి తీసుకోండి. राधाकिशन डॉक्टर చెయ్యి వదిలేసండి, ఒకడే పట్టుకోండి. సేటు నువ్వు ఒకడే పట్టుకో. పెద్ద మనిషి ఎక్కడ ఎర్రతో అందరూ పట్టుకోండి. అన్న ఇక్కడ చూడండి.
మీరు అటు ఓల్డ్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ నైచర్ సిద్ధాంతి డిస్ట్రిబ్యూషన్ మేము ఇస్తాం 3000 ఏమో పబ్లిక్ గంటకండి ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్లో మనకి రాబోయే గణేష్ చతుర్థి సందర్భంగా వాసవి స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. దీంట్లో నాతో పాటు వాసవి స్వచ్ఛంద సంస్థ నుంచి మెంబర్స్ అందరూ, అలానే ఏసీఎల్వి గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 15 టెంపుల్స్ ద్వారా 5000 విగ్రహాలు, మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మనకి ఈకో ఫ్రెండ్లీ గణేష కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా అందరినీ కోరుతున్నాము. అలానే మనకి ఈ వచ్చే గణేష్ చతుర్థి సందర్భంగా మనము కొన్ని జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో అండ్ ఇది మన రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా నిన్న నారాయణ ఖేడ్ సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో మట్టి వినాయకుల్ని క్రియేట్ చేసే ఒక యాక్టివిటీ కూడా పిల్లలందరికీ ఎంకరేజ్ చేశాము. సో దట్ వాళ్ళకు కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీనెస్, ఎకో ఫ్రెండ్లీనెస్తో వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకు ఒక యాక్టివిటీ కూడా టేకప్ చేయడం జరిగింది. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించాలని కోరుతూ వాసవి స్వచ్ఛంద సంస్థని అప్రిషియేట్ చేస్తున్నాము. ఈ ఒకేషన్కి వాళ్ళు మంచి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఒక గొప్ప పండుగ రాబోతుంది. గణేష్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ గత 18 సంవత్సరాలుగా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సేవా ఆర్గనైజేషన్ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత సమ్మర్లో ఒక 2 ట్యాంకర్ల ద్వారా 10 చలివేంద్రాల ద్వారా ప్రతినిత్యము 60,000 మంజీరా నీటిని ప్రజలందరికీ అందిస్తూ 10 చలివేంద్రాల ద్వారా ప్రజలందరికీ కూడా దాహం తీర్చే వాళ్ళమైనాం. కాబట్టి సంగారెడ్డి ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనం, సంగారెడ్డి ఆర్యవైశ్యుల ఇచ్చిన ఒక సహకారంతో ఈ కార్యక్రమాలను నెరవేర్చడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరులందరూ, ఆర్యవైశ్య సోదరులు, దీనికి సంబంధించిన ఉపాధ్యక్షుడు మేడం రాధాకిషన్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పుల్లూరు ప్రకాష్ గారు, అట్లనే కొంపల్లి విద్యాసాగర్ పట్టణ సంఘం అధ్యక్షుడు, అట్లనే జూలకడ్డు బుచ్చలింగం గారు, అట్లనే రాచల ప్రసాద్ గారు, ఆమెడి మహేందర్ గారు, కట్కం విజయ్ గారు, ఇట్లా చాలామంది, కన్యాగారి మనోహర్ గారు, ఇట్లా చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ఐసి రవీందర్ గారు అని, ఆమెటి కిట్టు, ఇట్లా ఆమెటి మహేందర్, ఇట్లా చాలామంది కార్యక్రమంలో పాల్గొని దీనికి చాలా సహకారం ఇచ్చిండ్రు. మరి వారి పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇది ఇక్కడే కాకుండా కూడా కాలనీలో సాయిబాబా గుడి కమాన్ దగ్గర కరుణాకర్ అని చెప్పి తను కూడా మా సంస్థ ద్వారా ఇస్తాడు. అట్నే అక్కడ డాక్టర్ రాధాకిషన్ గారు వారి ఆధ్వర్యంలో రకరకాల ఇన్ఛార్జీలు ఉన్నారు. 15 గుళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క గుడి ఎక్కడెక్కడ ఉందో మీ ఛానల్ ద్వారా మేమందరికీ చెప్పడం జరిగింది. ఈ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటి సండే మార్కెట్ వీర హనుమాన్ ద్వారా 200 గణపతి కిట్లు, అట్లా 15 గుళ్ళు, వీర హనుమాన్ ఆలయము, రామాలయం విద్యానగర్, సాయిబాబా మందిర్ సాయి కాలనీ, విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ, మురళీకృష్ణ ఆలయము, అలాగే మన పంచముఖ ఆలయము, బాలాజీ మందిరము, సాయిబాబా గుడి కమాన్, వీరభద్ర దేవాలయము, భవానీ మందిర్, హనుమాన్ దేవాలయము, వడ్డ వీర హనుమాన్ మందిర్, ఆర్టీసీ బస్టాండ్లో మా నాయకురాలు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన ఆమె ముఖ్య అతిథిగా ఈరోజు సాయంత్రము 500 గణపతులు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు, ఉద్యోగులకు ఇవ్వబోతున్నాము. మరి రేపు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతితో 2000 గణపతులు, అంటే ఈరోజు పంపిణీ చేసేది 3016 అయితే రేపు 2000 గణపతులు, 1000 న్యూ బస్ స్టాండ్, 1000 ఓల్డ్ బస్ స్టాండ్, 2000 గణపతులు ఇవ్వబోతున్నాం. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా పేరున వాళ్ళకు స్వామి కృప ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇందులో చాలామంది కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మన ఈ కార్యక్రమంలో గాది శివుడు సేటుడు, అలాగే ఈ వినాయకులు తయారు చేసిన రమేష్ అని చెప్పి కుమ్మరి కులవృత్తి అని కాశీపూర్ ఎల్ఐసిలో ఏజెంట్గా పనిచేస్తాడు. వారి యొక్క గొప్పతనం ఈరోజు మట్టి గణపతులు ఇవ్వడం, ఇంత తక్కువ రేట్లో ఇచ్చి ప్రజలందరికీ వెళ్ళడం ఎంతో గొప్పతనం. కాబట్టి మరి కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బోలో జై గణేష్ మహారాజ్ కి జై.